హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ అన్న ఛానల్ చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి జాతిరత్నాలు వస్తున్నట్టుగా, జాతిరత్నాల్లో తను గెటప్ అయితే కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. బట్ తన గెటప్ పక్కన పెడితే మిగిలిన వాళ్ళ గెటప్లు అయితే మై గాడ్, అసలు వాళ్ళు చూస్తుంటే నాకైతే అనిపించింది జాతిరత్నాల గెటప్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కుకింగ్ వాళ్ళ గెటప్స్ డిఫరెంట్ గా ఏమి ఉండవు, జస్ట్ మామూలుగానే ఉంటాయి. వాళ్ళ వైట్స్ తను బ్లాక్ సారీ కట్టుకొచ్చింది. బ్లాక్ సారీలో అయితే సూపర్‌గా ఉంది. తనుజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు కూడా డిఫరెంట్ గెటప్స్‌లో వచ్చారు. అసలు అవినాష్ చేసిన గెటప్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. చూసినోళ్ళకి అర్థమవుతుంది. కామెంట్ పెట్టండి మీకు ఎట్లా అనిపించింది అనేది. సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు అంటే తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరు ఏ షోలో కూడా రాలేదు. ఇప్పుడైతే తనుజ కుదిరింది కాబట్టి ఈ షోలో వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏదైనా షోలో వస్తుందా అంటే డౌటే. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు కుదిరింది కాబట్టి వచ్చారు. మేబీ నెక్స్ట్ తనుజ కుదరొచ్చు, లేకపోతే కళ్యాణ్ కుదరొచ్చు. ఒకళ్ళకి కుదిరి ఒకళ్ళకి కుదరకపోయినా కూడా వాళ్ళిద్దరు వచ్చే ఛాన్స్ ఉండదు కదా. ప్లస్ అగ్ని పరీక్షలో అయితే ఇద్దరిని అడిగారట. ఇద్దరు దానిలో వచ్చారంటే ఇంక అసలు టాప్ రేంజ్కి వెళ్ళిపోతుంది గైస్. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఇప్పుడు మన కళ్యాణ్ అగ్ని పరీక్షలో వచ్చి సెలెక్ట్ అయ్యి మన బిగ్ బాస్ సీజన్ 9 వచ్చాడు. సో అట్లాంటి కళ్యాణ్ని అగ్ని పరీక్షలో జడ్జి పెడితే అసలు వేరే లెవెల్ కదా. సో అలా అనుకుంటున్నారట, చూద్దాం. తనుజాకి జడ్జిమెంట్ ఇవ్వడానికి తనకి అంటే వాయిస్ చిన్నగా ఉంటుంది. బట్ తనని ఇట్లా పెట్టడానికి ఒప్పిస్తున్నారట. బట్ చూద్దాం, అంటే తను వస్తుందో రాదో. ఎందుకంటే తనకు ఆల్రెడీ మూవీస్ కమిట్మెంట్ ఉన్నాయి, వెబ్ సిరీస్ కమిట్మెంట్ ఉన్నాయి, ప్లస్ జాతిరత్నాలు కూడా వస్తున్నారు. జాతిరత్నాలు అయిపోయిన తర్వాత టెరిటరీస్ అంటున్నారు, రౌడీస్ అంటున్నారు. నెక్స్ట్ అగ్నిపరీక్ష అంటున్నారు. అగ్నిపరీక్ష అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ బిగ్ బాస్ సీజన్ 10. ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరెవరు వస్తారు అనేది మీరు గెస్ట్ చేస్తే చెప్పండి. నాకు తెలిసిన న్యూస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. బట్ ఎంతమందికి కావాలి బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరెవరు వస్తున్నారు అనేది ఎంతమంది కావాలో కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ది బర్త్డే రాబోతుంది. బర్త్డేకి సంబంధించి చాలా న్యూస్లు వైరల్ అవుతుంది. తను ఎక్కడ బర్త్డే చేసుకుంటున్నాడు అనేది చాలామంది నన్ను అడుగుతున్నారు. తన బర్త్డే వచ్చేసి ఇప్పుడు రివీల్ చేయరు, ఎందుకంటే తన ఫ్యాన్స్ మామూలుగా లేరు కదా. ఫ్యాన్స్కి రివీల్ చేస్తే క్రౌడ్ ఎక్కువైపోతుంది, తను బర్త్డే కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఇప్పుడు రివీల్ చేయరు అనమాట. బర్త్డేకి సంబంధించి ఫొటోస్, వీడియోస్ అవైతే రివీల్ చేస్తారు. బట్ చూద్దాం ఎప్పుడు రివీల్ చేస్తారు అనేది. సో ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి తను కూడా ఒక ఫోటో షూట్ తీయించుకున్నాడు. ఆ ఫోటో షూట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి తను కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పాడు కదా, అసలు ఆ క్వశ్చన్స్ వచ్చినాయి గైస్. 3000 to 5000 లోపే వచ్చింది క్వశ్చన్. అంటే 5000 దాకా క్వశ్చన్స్ అడిగారంటే చూడండి. ఆ 5000 క్వశ్చన్స్లో ఒక 10% అన్నా ఇస్తారో లేదో మనకి డౌటే. బట్ చూద్దాం వేటికి ఆన్సర్స్ ఇస్తాడనేది. నాకు తెలిసి అయితే కొంతమంది అడిగింది ఏంటో తెలుసా, మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఆ అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ అని చెప్పాడు, నాకు తనుజ లాంటి అమ్మాయి కావాలని చెప్పి. నా లక్ బాగుండి తనుజ లాంటి అమ్మాయి దొరికితే మ్యారేజ్ చేసుకోవాలని కూడా చెప్పాడు. అంటే తనుజ లాంటి అమ్మాయి కావాలని చెప్పాడు. తన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా ట్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు అంటే తను ఆల్రెడీ చాలా చోట్ల చెప్పాడు తన కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారని చెప్పి. మేబీ ఇప్పుడు తనకి 23-24 ఇయర్స్ అని చెప్పాడు కదా. సో ఒక 10 ఇయర్స్ దాకా తన మ్యారేజ్ గురించి ప్రపోజల్ ఎవ్వరూ తీసుకురారు. సో తనుజ గురించి చెప్పాలంటే తనుజ తన మ్యారేజ్ గురించి ఒక చోట చెప్పింది. తను ఏంటంటే నేను బ్రేకప్ ఉందా అంటే నాకు బ్రేకప్లు అట్లాంటివి ఉండవు. ఎందుకంటే నేను కమిట్మెంట్ ఉన్న అమ్మాయిని ఎవరినైతే ఇష్టపడతానో, ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటానో వాళ్ళతో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను మొత్తం సాల్వ్ చేసుకొని అతనితోనే ఉంటాను. అట్లా మైండ్ ఫిక్స్ చేసేసుకున్నా. సో నో బ్రేకప్స్ ఉంది. సో చూద్దాం, అంటే ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మనకి వేటిలో వస్తుందని చెప్పి అడిగారు కదా, తను ఒక సాంగ్ రాబోతుంది అని చెప్పి మనకు ఆల్రెడీ చెప్పాను. ఆ సాంగ్ కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. ఆ సాంగ్ ఏంటంటే అంటే లవ్ సాంగ్ అని చెప్పి అంటున్నారు కొంతమంది, అంటే డ్యూయట్ సాంగ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో మాస్ సాంగ్ అంటున్నారు. కళ్యాణ్‌కి మాస్ సాంగ్ సూట్ అవుతుందా? లవ్ సాంగ్ సూట్ అవుతుందో చెప్పండి. నాకు తెలిసి లవర్ బాయ్‌గానే సూట్ అవుతాడు. కళ్యాణ్ మాస్ సాంగ్స్ అయితే ఇప్పట్లో అయితే మాస్ సాంగ్స్ అవసరం లేదు. మేబీ 10 ఇయర్స్ తర్వాత తను మాస్ సాంగ్స్ చేస్తే చూస్తారు అందరూ. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఏది చేసినా చూస్తారు. చూద్దాం. ఇప్పుడు అంటే ఇంకా వేటిలో అయినా కానీ రావడానికి రెడీగానే ఉన్నారనే కదా. సో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో త్వరలో మనం వాళ్ళిద్దరిని ఇంకో ప్రోగ్రామ్‌లో కూడా చూసే ఛాన్స్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏంటనేది మనం చెప్పడం కంటే ప్రమోస్ రిలీజ్ అయితే మనకు అర్థమైపోతుంది. సో నాకు తెలిసి తను ఇప్పుడు క్వశ్చన్స్ అడిగారు కదా, ఆ క్వశ్చన్స్‌లో రివీల్ చేస్తాడు. నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను మీకు అని చెప్పి కూడా చెప్పాడు. సో చూద్దాం ఏం చెప్పాలనుకుంటున్నాడు, క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా చెప్తారనేది చూద్దాం. సో అది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.